రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత విధానంలోనే టెండర్లను పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను కొనసాగించేందుకు అంగీకరించింది. అంతేకాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తొలగింపు, వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు సెబ్ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రధానంగా 2774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.